న్యూస్ 9 టీవీకి స్వాగతం. ముధోల్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. గత 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన పాలకులపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్ద కాలంగా పాలకుల నిర్లక్ష్యం వల్లే పేదలకు కనీసం గూడు దక్కలేదని, సొంతింటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం తానూరు మండలం మసల్గా తండాలో ఇద్దరు లబ్ధిదారులకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తానే నియోజకవర్గంకు 1000 ఇళ్ళు కూడా ఇవ్వలేదు 10 సంవత్సరం లోపట్లో. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఈ 3వ సంవత్సరం సెకండ్ ఇయర్ లో మేము 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వాలి జరిగింది. అదేవిధంగా ప్రతి విలేజ్ లో అర్హులైన వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో గుడిసెలలో ఉన్నారు, రేకులలో ఉన్నారు, వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే లిస్టులలో గుడిసెలలో ఉన్నోళ్ళు, రేకులలో ఉన్నోళ్ళు, వాళ్ళ అరువులు ఉన్నారా, ఖచ్చితంగా వాళ్లకు ఇల్లు వస్తాయని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా నేను ఒకటే ఏం పెట్టాను, మన నియోజకవర్గం అభివృద్ధి జిల్లాలో చాలా వెనుకబడి ఉంది. మీకు తెలుసు, ఇలా హ్యామ్ లోపట్లో 142 కిలోమీటర్ల రోడ్లు వచ్చినాయి. మన ముదోల్ నుంచి మేము జౌలాబీ వడగాం బాట దాకా కూడా ఆ రోడ్ శాంక్షన్ అయింది. మీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలోనే వారం 10 రోజుల్లో మీ ముగ్లీ రోడ్ కూడా స్టార్ట్ చేసి 2-3 months లో కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ సమస్యలు వచ్చినా కూడా మీరు మా దగ్గర రావచ్చు, మీ సమస్యలు సాల్వ్ చేయొచ్చు. ఇల్లు అయినా కూడా ఇస్తాను, పెన్షన్ అయినా కూడా ఇస్తాను, రేషన్ కార్డు అయినా కూడా ఇస్తాను, అన్ని విధాలుగా మీకు ఆదుకుంటానని తెలియజేస్తూ కృషితోని ఇందిరమ్మ నూతన గృహప్రవేశ ఆహ్వానానికి మండలం నుంచి వచ్చిన నాయకులు కానీ, మన గౌరవ ఎమ్మెల్యే కానీ, గ్రామ ప్రజలు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎంతో శుభపరిణామం. ఒక మారుమూల తండాలో కూడా అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలి, అట్టడుగు స్థాయికి అభివృద్ధి చేసిన నాడే తాలూకు అభివృద్ధి చెందుతుందని ఒక సంకల్పంతో మా గౌరవ ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క పేదవాడికి గూడ నీరు, ఈ 3 విషయాలను మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు శ్రద్ధ వహిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మీకు ఏ సమస్యలు ఉన్నా, ఇంకా ఇందిరా మిల్లు కావాలన్నా ఎన్ని అయినా పెట్టేయడానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు నిజంగా అరువులు ఉండి ఇందిరా మిల్లు దూరం ఉన్నా అందలేకపోతున్నా గౌరవ ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా తన ఆఫీస్ తరఫున తెలిసే ఉంటాయి. వ్యక్తిగతంగా పోయి ఇవ్వచ్చు, దరఖాస్తు మండల తరఫున ఇవ్వచ్చు. ఎప్పుడు ఇచ్చినా ఎక్కడిచ్చినా ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా చేస్తున్న మా గౌరవ ఎమ్మెల్యే గారికి మా మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవ రామారావు సార్ పటేల్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదే విధంగా ఇంత గ్రామం ఇంటిలో ఉన్నప్పటికీ సార్కు ఇంత మరి మా యొక్క పేద ప్రజల కోసం నిజంగా సార్ సమయం కేటాయించినందుకు ఈ ప్రోగ్రాం సమక్షంలో, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సార్ చేతుల మీదుగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఏదైతే గృహప్రవేశం ఉందో ఆ సార్ చేతుల మీద మేము అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మరి కార్యక్రమాన్ని ఉద్దేశించాం. ఇకపై ముధోల్లో ఇళ్ల సమస్య ఉండదంటూ ఎమ్మెల్యే పటేల్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో దశల వారీగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తానని స్పష్టం చేశారు. పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు తన వంతుగా అహర్నిశలు శ్రమిస్తానని మాటిచ్చారు. ఇక మరోవైపు మారుమూల ప్రాంతమైన తానూరు మండల ప్రజలకు ఎమ్మెల్యే రామారావు పటేల్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఏళ్ల తరబడి అధ్వానంగా ఉన్న గ్రామీణ రోడ్ల రూపురేఖలు మార్చేందుకు భారీగా నిధులు రాబట్టారు. హోం పథకం కింద రహదారుల నిర్మాణానికి ఏకంగా 140 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తానూరు నుండి తాండా వరకు త్వరలోనే రోడ్లు పరుగులు పెడతాయని ప్రకటించారు. పేదలకు ఇల్లు, ఊరికి రోడ్లు ఇస్తామంటూ ఎమ్మెల్యే పటేల్ చేసిన కీలక ప్రకటనలో తండా వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్లు, తండావాసులు శాలువాలతో ఘన స్వాగతం పలికారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.